శ్రీకృష్ణుడు చెప్పిన ఈ ఒక్క మాట నీ అప్పులు తగ్గడానికి దారిని చూపిస్తుంది. మనిషి జీవితంలో అప్పులు రావడం తప్పు కాదు, కానీ వాటిలోనే మునిగిపోవడం నిజమైన సమస్య. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నీ కర్తవ్యం చేయి, ఫలితం గురించి ఆలోచించకు. రోజు కొంచెమైనా రీపే చేయి. చిన్న అడుగులు పెద్ద మార్పులు తీసుకొస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించు, కొత్త అప్పులు తీసుకోవడం ఆపు. నీ ఆదాయం చిన్నదైనా నీ డిసిప్లిన్ పెద్దదైతే అప్పులు తప్పకుండా తగ్గుతాయి. నీ పరిస్థితి కాదు, నీ నిర్ణయాలే నీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. నన్ను చేస్ చేయకు. నీ వాల్యూ పెంచుకో, నేనే వస్తాను. ఇంకా నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయి.